నమస్కారం. మనం ఇప్పుడు రామాయణంలోని చివరి ఘట్టం ఉత్తరకాండ చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనం రామాయణంలోనే యుద్ధకాండ వరకు విన్నాం కదా. ఇప్పుడు చివరి భాగమైన ఉత్తరకాండం కథ వినేద్దాం. ఈ భాగంలో ఇప్పుడు చివరి భాగమైన ఉత్తరకాండ కథ వినేద్దాం. ఈ భాగం మనకు ధర్మం, నిజాయితీ, రాజధర్మం ఎంత ముఖ్యమో చెప్తుంది. లంకలో యుద్ధం ముగిశాక రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అయోధ్యకు వచ్చారు. అక్కడ ప్రజలంతా హరిద్వారాలు చేస్తూ స్వాగతం చెప్పారు. రాముడు పట్టాభిషేకం జరిగింది. అయోధ్య అంతా రామరాజ్యం ఏర్పడింది. అందరికీ న్యాయం, శాంతి, సుఖం. కొద్ది రోజులకు సీతమ్మ గర్భవతి అయ్యారు. ఇది రాజ్యమంతా ఆనందాన్ని కలిగించింది. కానీ కొంతమంది ప్రజలు సీతమ్మ గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళు ఆ కాలంలోనే కఠిన సంస్కారాల వల్ల సీతమ్మ లంకలో గడిపిన విషయాన్ని అన్యాయంగా విమర్శించారు సీతమ్మని. అది తట్టుకోలేక రాముడు సీతమ్మపై పూర్తి విశ్వాసం ఉంది, కానీ ఒక రాజుగా ప్రజల మనసు గౌరవించడం తన కర్తవ్యం అని భావించాడు. రాముడు చాలా బాధతో సీతమ్మను అరణ్యంలో వదిలేయాలని నిర్ణయించాడు. ఇది అతని జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం. లక్ష్మణుడు సీతమ్మను అడవికి తీసుకెళ్ళాడు. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రయంలో ఆమెకు ఆశ్రమం లభించింది. ఆశ్రమంలో సీతమ్మ జంట శిశువులకు జన్మించింది. పెద్ద శిశువు పేరు లవుడు, చిన్న శిశువు పేరు కుశుడు. వాళ్ళిద్దరికీ వాల్మీకి మహర్షి వారిని విద్యాబుద్ధులు నేర్పి ధైర్యం, ధర్మం నేర్పించాడు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. అదే కథను లవకుశులకు పాటల రూపంలో పాడుతూ వివిధ రాజ్యాలకు వెళ్ళేవారు. ఒకరోజు వారు అయోధ్యకు వచ్చి రాముడు సన్నిధిలో రామాయణం పాడారు. రాముడు ఆ పాటలు విని ఆశ్చర్యపోయాడు. వాళ్ళ జ్ఞానం, స్వరం చూసి మంత్రి అందరూ ముగ్ధుడైపోయారు. కొద్ది రోజులకు వాళ్ళే తన కుమారులని తెలిసి రాముడు హృదయపూర్వకంగా కుశలను ఆలింగనం చేశాడు. సీతమ్మను తిరిగి రాజ్యంలోకి తీసుకురావాలనుకున్నాడు. కానీ సీతమ్మ దేవత స్వరంతో ఇలా ప్రార్థించింది: అమ్మా భూదేవి, నేను ఎప్పుడు పవిత్రురాల్నే అనిపిస్తే నన్ను నీ ఒడిలోకి తీసుకుపో అంటూ సీతమ్మ భూమిలో కలిసి పోయింది. అది చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాముడు జీవితమంతా ధర్మం, న్యాయం పాటిస్తూ రాజ్యాన్ని పాలించాడు. చివరకు రాముడు కూడా అయోధ్య ప్రజలతో కలిసి సరయూ నదిలో స్నానం చేసి వైకుంఠానికి చేరుకున్నాడు అని చెబుతారు. లవకుశులు వాల్మీకి మహర్షి ఆశీర్వాదంగా ధర్మాన్ని కాపాడే రాజుల్లా ఎదిగారు. ఈ కథ ద్వారా మనం నేర్పేది ఏదంటే, రాజుగా ఉన్న, మనిషిగా ఉన్న ధర్మం ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ అమూల్యం. అహంకారం, చెడు, అన్యాయం చివరకు ఓడిపోతాయి. మనం చెప్పే మాటల వల్లే ఇతరులకు నొప్పి కలగకూడదు. సీతమ్మ లాంటి పవిత్రత, సహనం మనందరికీ ఆదర్శం. పిల్లలు, మనం ఇదే రామాయణం ఉత్తరకాండ కథ. రామాయణం మొత్తం మనకి మంచితనం, ధైర్యం, ప్రేమ, భక్తి, ధర్మం నేర్పుతుంది. మీకు ఈ కథ నచ్చితే మిత్రులతో కూడా పంచుకోండి. జై శ్రీరామ్. ఇంతవరకు మనం రామాయణం ఉత్తరకాండ చెప్పుకున్నాం. ఇంతటితో మనకు రామాయణం పూర్తి అయింది. నెక్స్ట్ మనం ఏ పురాణ శాస్త్రాలు చెప్పుకోవాలో, భాగవతం, భగవద్గీత, దేవుళ్ళ గురించి ఏం చెప్పుకోవాలో అనేది కామెంట్ చేయండి.
మనం రామాయణంలో చాలా క్యారెక్టర్స్ గురించి చాలా రకాలుగా మనం వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. సో మనం అవి కూడా చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. జై శ్రీరామ్.